ప్రభుత్వ పరిపాలనలో కీలకంగా ఉన్న ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్లు మాత్రం పరిష్కరించుకోవడం లేదు. డీఏతో పాటు పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడం లేదు. ఉద్యోగంలో ఉన్న సమయంలో తాము పొదుపు చేసుకున్న డబ్బులు రిటైర్డ్ అయ్యాక రావడం లేదు. తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఉద్యోగ లోకం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ చూస్తూ ఓ మాజీ ఉద్యోగి ప్రాణం పోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్ఐ మైసయ్య మృతి చెందడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిటైర్మెంట్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ మాజీ ఎస్ఐ మృతి చెందడం బాధాకరం. సరెండర్ లీవ్స్ లేవు, ఆరోగ్య భద్రత అటకెక్కింది, స్టేషన్ల నిర్వహణకు నిధులు లేవు. మాజీ ఎస్ఐ మైసయ్య మృతి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేత హరీష్ రావు ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్ఐ మైసయ్య మృతిపై పోలీసులు సంక్షేమాన్ని గాలికొదిలేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. విశ్రాంత ఏఆర్ఎస్ఐ మైసయ్య రిటైర్మెంట్ బకాయిలు అందక ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి కలిగించింది. జీవితకాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 2026లో రిటైర్డ్ అయిన మైసయ్యకి సుమారు 60 లక్షల రూపాయల వరకు రిటైర్మెంట్ బకాయిలు రావాలి. ఏడాది అవుతున్నా ప్రయత్నం ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని వివరించారు. భార్యాభర్తలిద్దరూ అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో కనీసం బిల్లులు కట్టుకోలేని దయనీయ స్థితికి రేవంత్ రెడ్డి ప్రయత్నం నెట్టింది. చివరకు బిల్లు కట్టలేక తోటి విశ్రాంత పోలీసు అధికారులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సిన పరిస్థితి రావడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి, అమానవీయ కోణానికి అద్దం పడుతుందని విమర్శించారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులను బకాయిలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కూడా కస్కసంగా వ్యవహరిస్తుందని, రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీసు కుటుంబాలకు ఈ ప్రభుత్వం నరకం చూపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పోలీసులకు ఆర్థికంగా అండగా నిలిచి సరెండర్ లీవ్స్ బిల్లులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వాళ్ళ కష్టానికి, శ్రమకి దక్కాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.